రైట్ ఇక తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకపోతే కాంగ్రెస్కి బ్రతుకు లేదా అని ప్రశ్నించారు. తాను డ్రగ్ టెస్ట్కి రెడీ అని, రేవంత్ రెడ్డి రెడీయా అని ఈ సందర్భంగా ఇద్దరం కలిసి బ్లడ్ ఇద్దామంటూ రండి అంటూ కూడా పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. తాము బ్లడ్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్న ఎమ్మెల్యే ప్రజలకి డ్రగ్స్ తీసుకోలేదని సభ్యులు నిరూపించారన్నారు. తాము పబ్లిక్ ఎలక్టెడ్ పోస్ట్ అని, తమకే ఫస్ట్ టెస్ట్ చేయాలని అన్నారు. బీఆర్ఎస్ ఎంతమందికి సోకాజ్ నోటీసులు ఇచ్చిందని అన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ, ఆంధ్ర రాజకీయాలు అవసరం లేదన్నారు రాకేష్ రెడ్డి. విడిపోయి కలిసి ఉన్నామని అన్నారు. 29 రాష్ట్రాల్లో ఏపీలు ఇక ఒకటనన్నారు. మరోవైపు 65వ మూట ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. రేవంత్కి దమ్ముంటే 111 జీవోలలో ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టడాలు కూల్చాలన్నారు. ఇక ముకిల మొయినాబాద్ ఫామ్ హౌస్ కల్చర్ వచ్చిందే బీఆర్ఎస్ వల్ల, దానికి సాక్ష్యం రేవంత్ రెడ్డి అని కూడా రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన సవాల్ కూడా విసిరారు. తాము బ్లడ్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే ప్రజలకి డ్రగ్స్ తీసుకోలేదని సభ్యులు నిరూపించాలని అన్నారు. తాము పబ్లిక్ ఎలక్టెడ్ పోస్ట్ అని, తమకే ఫస్ట్ బెస్ట్ ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చిందో ఈ సందర్భంగా తెలియజేయాలని అన్నారు.